ఈరోజు మనం అనాటమీ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది చూద్దాం. అంటే యూట్రస్ అంటే ఏంటి, ట్యూబ్స్ అంటే ఏంటి, ఓవరీస్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హలో అండి, ఐమ్ డాక్టర్ లావణ్య ఫ్రమ్ మైత్రిశ్రీ ఫెర్టిలిటీ సెంటర్, నిజామాబాద్ బ్రాంచ్. ఇది నార్మల్గా ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని అంటామండి. ఫస్ట్ దీన్ని గర్భసంచి లేదా యూటిరస్ అనేది అని అంటాం. దీని పార్ట్స్ వచ్చేసరికి ఇది బాడీ అంటాము, ఇది ఫండస్ అంటే పైన భాగంని మనం ఫండస్ అంటాము, మిగిలినంతా బాడీ. అండ్ ఇది అనేది సర్విక్స్ అంటే దారి అని అంటాం కదా, అది దాన్ని మనం సర్విక్స్ అనేది అంటాం. ఈ కింద భాగం వచ్చేసి వెజైనా అండి. ఇంకా ఇదొకటి ఏంటి అని అంటే ట్యూబ్స్. దీన్ని ఫెలోపియన్, మనం ట్యూబ్ ఓపెన్ ఉందా బంద్ ఉందా అన్నట్టు అని మాట్లాడుకుంటాం కదా, అది దీని గురించి అన్నట్టుగా. దీన్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. అండ్ ఇది అండాశయాలు, ఓవరీస్. ఇదొక ఓవరీ, ఇదొక ఓవరీ అని ఉంటుంది. సో మనకి నార్మల్గా ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ప్రాసెస్ ఏంటి అని అంటే, ఎవ్రీ మంత్ పీరియడ్స్ వచ్చిన తర్వాత నుంచి నార్మల్గా ఎగ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుందండి. సో అది ఇందులో జరుగుతుంది, ఓవరీలో. ఆ ఎగ్ అనేది పెద్దగా అంటే ఫాలికల్ పెరుగుతూ ఉండి 18 to 20 సైజ్ అట్లా వచ్చినప్పుడు ఇందులో ఎగ్ అనేది విడుదలయ్యి మన అబ్డామెన్లో పడుతుంది. సో ఆ ఎగ్ అనేది, విడుదలైన ఎగ్ని ఈ ట్యూబ్స్ అంటే ఈ ఫింబ్రియల్ ఎండ్ అంటాము, అంటే ఫింగర్స్ లాగా ఉంటుంది. సో ఇదేంటి, ఆ విడుదలైన ఎగ్ని ఇట్లా పిక్ చేసుకొని ఇక్కడ వరకు ఎగ్ని అనేది తెచ్చుకుంటుంది అన్నమాట. సో భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు అనేవి ఇక్కడ వదులుతారు కదా, సో ఆ కణాలు అనేవి కదులుతూ ఉండే మొటిలిటీ అంటాం కదా. సో ఆ కదలికల ద్వారా ఆ స్పర్మ్ అనేది ఇట్లా పైకి వచ్చి ఈ ట్యూబ్ ద్వారా ఎంటర్ అయ్యి ఇక్కడ ఉన్న ఎగ్ తోటి కలిసి ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ ఇక్కడ ట్యూబ్లో తయారవుతుంది. తయారైన ప్రెగ్నెన్సీ అనేది గ్రాడ్యువల్గా ఈ ట్యూబ్లో నుంచి వచ్చి ఈ గర్భసంచిలో వచ్చి ఇక్కడ అనేది అతుక్కుంటుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాము. సో అతుక్కున్నప్పుడు కొంచెంగా స్పాటింగ్గా, బ్లీడింగ్గా అనేది అయ్యే అవకాశాలు ఉంటుంది. దాన్ని మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది అంటాము. సో మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మెయిన్ ప్రాసెస్ అనేది దీని ద్వారా జరుగుతుంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందర ఫస్ట్ మనం ఒకసారి ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవడానికి రీజన్ అదే అండి. ఈ ట్యూబ్లో అబ్నార్మాలిటీస్ ఏమేమి ఉండొచ్చు అని అంటే, ఈ ట్యూబ్లో ఇన్ఫెక్షన్ లాగా ఇప్పుడు ఇక్కడ చూడండి సాల్పింజైటిస్ అంటాము, లేదా వాటర్ చేరుకపోవడం వల్ల హైడ్రోసాల్పింగ్స్, క్రానిక్గా వైట్ డిశ్చార్జ్ ఉన్న వాళ్ళలో ఇట్లా ట్యూబ్లో ఇన్ఫెక్షన్ లాంటివి అట్లాంటివి ఏమైనా రావచ్చు. లేదా ట్యూబ్స్కి టీబీ ఇన్ఫెక్షన్ అట్లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదా ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల, ఇప్పుడు ఇక్కడ పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచికి గడ్డలు ఏమైనా ఉన్నా వాటిని ట్యూబ్స్ని ఒత్తేయడం వల్ల ఆ ట్యూబ్లో కదలిక లేకపోయినా కూడా ట్యూబ్స్ పనిచేయకుండా ఇన్ఫర్టిలిటీ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఈ అండాశయాల్లో ఏం చేస్తాము అని అంటే, ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఏమైనా గడ్డలు ఉన్నాయా అనేది మనకి ఈ ఓవరీస్లో మనం చూడొచ్చు. అండ్ ఇది గర్భసంచి, అండ్ ఇది గర్భసంచి ముఖద్వారం అంటాం కదా, దీన్ని వెజైనా అంటాము. సో మనం ఏమైనా స్కాన్ చేసినప్పుడు ఇక్కడ వెజైనా ద్వారా ప్రోబ్ని పాస్ చేసి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకుంటాం. గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఇది అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది మనకి తెలుస్తుంది. సో ఇది నార్మల్ అనాటమీ అండి. థ్యాంక్ యూ.